హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూ. ఈ రోజు క్లాస్లోని కొన్ని టైలరింగ్ టిప్స్ చూద్దాం అండి. కటింగ్ స్టిచ్చింగ్ అన్నది ఎప్పుడూ చూసేదే. కొన్ని టైలరింగ్ టిప్స్ ఏంటంటే బిగినర్స్ దగ్గర నుంచి కొద్దిగా కుట్టు వచ్చిన వాళ్ళ వరకు కూడా యూజ్ అయ్యే కొన్ని టిప్స్ చూద్దాం. చిన్న చిన్న టిప్స్ అయినా సరే చాలా యూస్ఫుల్గా ఉంటాయన్నమాట. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్లోని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయండి. వచ్చే సోమవారం నుంచి బ్లౌజ్ క్లాసెస్, బుధవారం నుంచి లాంగ్ ఫ్రాక్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినట్టయితే కనుక పూర్తి డీటెయిల్స్ ఇస్తాను. చాలామంది జాయిన్ అయ్యి చక్కగా నేర్చుకుంటున్నారు. మీరు కూడా లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్లో ఫ్యామిలీ మెంబర్ అవుతారని చెప్పేసి అనుకుంటున్నాను. సరేనండి, ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. మీరు గ్రూప్లో జాయిన్ అయిన వెంటనే వాట్సాప్ గ్రూప్లోకి మిమ్మల్ని యాడ్ చేస్తాను. మీరు కొత్తగా మిషన్ ఎప్పుడైనా తీసుకున్నట్టయితే కనుక మీకు స్టిచ్చింగ్ కూడా మీకు రానప్పుడు, లేదు అంటే మిషన్ కంట్రోల్ లేనప్పుడు, అది మోటార్ అవ్వచ్చు, మోటార్తో యూజ్ చేసినా పెడల్తో యూజ్ చేసినా సరే స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని ఎలా చూసుకోవాలనుకుంటే థ్రెడ్ తీసేసుకోవాలి. మీరు బాబిన్ కేస్లోని బాబిన్ కూడా తీసేసుకోవాలి. ఇది చూసారు కదా, ఈ బాబిన్ కేస్ ఉంటుంది కదా, ఈ బాబిన్ కూడా తీసేసుకుని అసలు ఇంకా థ్రెడ్ పెట్టకూడదు. ఓన్లీ బాబిన్ కేస్ కింద పెట్టాలి. అలాగే పైన థ్రెడ్ కూడా తీసేయాలి. తీసేసి కాటన్ క్లాత్ తీసుకుని డబల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ ఇలా చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఈ స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే మిషన్ కంట్రోల్ ఉంటుంది. ఒకవేళ మీరు మోటార్తో స్టార్ట్ చేద్దాం నేర్చుకుందాం అనుకుంటున్నా, లేదంటే కొత్తగా మిషన్ కొనుక్కొని పెడలే స్టార్ట్ చేసినా సరే ఇద్దరికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. మిషన్ కంట్రోల్ ఉండాలి. మనం ఎక్కడ మిషన్ ఆపాలనుకుంటున్నామో అక్కడ అలా ఆగాలి, మళ్ళీ కంటిన్యూ అవ్వాలి, మళ్ళీ ఆగాలి. అలా ఏంటంటే మిషన్ని కంట్రోల్ చేయడం అన్నది నేర్చుకుంటే థ్రెడ్ మనకి చిక్కుకుపోకుండా, థ్రెడ్ అవ్వకుండా మనకి కంట్రోల్ ఉంటుంది అనమాట. ఆ కంట్రోల్ వచ్చిన తర్వాత అప్పుడు మిషన్కి మనం బాబిన్ పెట్టాలి. ఇది సెకండ్ టిప్. ఈ రెండో టిప్లో ఏంటంటే మనం ఇప్పుడు ఈ థ్రెడ్ని బాబిన్ కేసులో పెట్టి థ్రెడ్ పెట్టాం, కిందకు పెట్టాం, అలాగే నీడిలో కూడా థ్రెడ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకి ఇలా ఏదో ఒక పార్ట్ని జాయిన్ చేయడానికి ఇలా స్టిచ్ చేసినప్పుడు థ్రెడ్ ఉంటుంది చూసారా, ఇలా ఎండింగ్ అయిపోయిన తర్వాత మనకి ఇలా స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు ఎండ్ అయిపోయిన తర్వాత థ్రెడ్ని ఇక్కడ కటింగ్ చేయాల్సి వస్తుంది. ఆ కటింగ్ చేసిన థ్రెడ్ ఇలా రెండో కుట్టు స్టార్ట్ చేసేటట్టుకి సెటల్లోకి ఇరుక్కుపోద్ది. అప్పుడు మొత్తం కింద సెటిల్ అంతా ఇప్పాల్సి వస్తుంది. అప్పుడు ఏదో ఒకటి కాటన్ క్లాత్, లైనింగ్ పీస్ అవ్వచ్చు, బ్లౌజ్ పీస్ అవ్వచ్చు, ఇలా 4 మడతల కింద చిన్న పీస్ తీసుకోండి. దాని మీద చిన్న కుట్టు ఇలా కంటిన్యూ చేసి కుట్టాలి. అది మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ పెద్దది. ఇది కటింగ్ చేసి తీసేసాం. మనకి ఏమైతే కుట్టుకోవాలనుకుంటున్నాం కటింగ్ చేసి తీసాం. ఇప్పుడు చూసారు, ఈ లూజ్గా ఉన్న దారాలు ఇక్కడ కూడా ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు సెటిల్లోకి ఎక్కువగా చిక్కుకుపోద్ది కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి, కొత్త మిషన్ వాడే వాళ్ళకి. ఇప్పుడు మళ్ళీ మనం ఏ ఫ్యాబ్రిక్ అయితే స్టిచ్ చేసుకుందాం అనుకుంటున్నాం అదే స్టిచ్ చేసుకుని ఈ కింద చిన్న మొక్క ఉంది చూసారు, ఆ థ్రెడ్ కట్ చేసి మళ్ళీ మిషన్ దగ్గర పెట్టి ఎక్కడో దగ్గర చిన్న కుట్టు ఇలా వేసేయాలి. అప్పుడు ఏమవుద్ది, మెయిన్ ఫ్యాబ్రిక్ని మళ్ళీ ఇక్కడ కట్ చేస్తాం. దీనివల్ల థ్రెడ్ అన్నది ఎక్కడ లాంగ్గా ఉండదు, లూజ్గా ఉండదు. ఇలా ఏంటంటే మీరు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎన్నిసార్లు మనం బ్లౌజ్ కుడుతున్నామా, డ్రెస్ కుడుతున్నామా కుట్టి ఈ థ్రెడ్ కటింగ్ చేసేటప్పుడు చేసి ఆ చిన్న పీస్ మీదకి కుట్టు వెళ్ళిపోవాలి. సరేనండి, అలా ఎక్కువ దల్సరిగా కుట్లు పడిన తర్వాత మీకు అలవాటు అయిపోతుంది. లేదంటే అలా కంటిన్యూగా ఇది మంచి పద్ధతే. ఆ తర్వాత వర్క్ అయిపోయిన తర్వాత ఇలాగ పెడల కింద అంటే మన పాదం కింద ఇలాగ క్లాత్ పెట్టి ఉంచేసుకుంటే డస్ట్ కూడా పట్టదు. ఆ క్లాత్ని అలా మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బనియన్ క్లాత్లు కానీ లెగ్గిన్లు కానీ అంచులు కుట్టుకున్నప్పుడు కుట్లు విడిపోతే కనుక ఇలా న్యూస్ పేపర్ పెట్టుకుని, న్యూస్ పేపర్ కానీ ఏదో ఒకటి పేపర్ పెట్టి దాని మీద ఇలా కుట్టారనుకోండి, మీకు కుట్టు జంప్ అవ్వదు, అలాగే కుట్టు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఈ టిప్ చాలా యూజ్ అవుతుందండి. మనకి లెగ్గిన్స్ కానీ, పిల్లల బనియన్లు కానీ, టీషర్ట్స్ కానీ ఏదైనా సరే మీకు కుట్లు విడిపోతే ఇలా కుట్లు కుట్టేసుకున్నారనుకోండి, ఈ పేపర్ తర్వాత ఇలా చింపేసుకుంటే నీట్గా ఫినిషింగ్ వచ్చేస్తుంది. ఎక్కడ కుట్ట అన్నది మీకు జంప్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఈ టిప్ కూడా చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి, పాత బ్లౌజులు ఏదన్నా సరే మీరు స్టిచ్చింగ్ చేసిన తర్వాత మన దగ్గర ఓవర్లాక్ మిషన్ లేనప్పుడు ఇది అంచులు మీకు దారాల కింద ఇలా వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఇలా ట్రిమ్ చేయండి. ఇలా ట్రిమ్ చేసి ఇప్పుడు ఈ దారాలు రాకుండా ఉండాలి. అలాగే ఎక్కువ ఖర్చులు పెట్టడం వల్ల అప్పుడప్పుడు ఏమవుతుందంటే నడుము దగ్గర అంచులు కట్టి కనిపిస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లం కూడా రాకుండా ఉండాలంటే మరీ మనకు ఖర్చులు ఉండాలి కానీ ఆ క్లాత్ ఎక్కువ కనిపించకూడదు అన్నప్పుడు, ఇలా దారాలు కూడా కనిపించకూడదు అన్నప్పుడు ఈ అంచుని లోపలికి, కింద అంచు పై అంచు 2 అంచులు కూడా లోపలికి ఇలాగా మడిచి మనం అంచు అంటే ఒక కుట్టు వేసామనుకోండి,
ఎలాగా మనం 3 కుట్లు 4 కుట్లు అలాగే ఎక్స్ట్రా కుట్లు వేసుకుంటాం, అయ్యే సరిపోతాయి. ఈ అంచులు మనకి డిస్టర్బ్ లేకుండా ఈ థ్రెడ్లు కట్ట ఊడిపోయి మన బ్లౌజ్ పాడవకుండా ఉంటుంది. సరేనండి. మామూలుగా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇన్విజిబుల్గా ఈ స్టిచ్చింగ్ చేయడం అన్నది మన ఛానల్లో చాలాసార్లు చూపించాను. ఒకవేళ మీరు ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్కి ఇలా కనుక వదిలేసి ఉంటే కనుక ఓవర్లాక్ మిషన్ ప్రతి ఎవరి ఇంట్లోనే ఉండదండి, అది షాప్స్తో తప్ప. అలాంటప్పుడు మీరు ఇలా కుట్టి కస్టమర్స్ కూడా ఇలా కుట్టి మీరు ఇవ్వచ్చు. నీట్గా ఫినిషింగ్ చేయాలి. చేసి 2 అంచుల్ని సమానంగా ఇలా ఫోల్డ్ చేసి అంచంటే ఇలా స్టిచ్చింగ్ చేసేసారనుకోండి, ఫినిషింగ్ ఉంటుంది. ఖర్చులు కూడా మరీ అతిగా ఎక్కువగా మనకి నడుము దగ్గర కట్ట ఉండకుండా మనకి ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. సరేనా. ఇప్పుడు ఈ టిప్ ఏంటంటే మనకి హ్యాండ్స్కి మనం షేప్ తీసినప్పుడు నార్మల్గా హ్యాండ్ షేప్ తీసి మనకి జాయింట్లు మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చినా లైనింగ్ వచ్చినా అన్నిటికీ జాయింట్లు వేసేసుకుని లైనింగ్లు జాయింట్ చేసేసుకుని అది ప్లెయిన్ బ్లౌజ్ అవ్వచ్చు, లైనింగ్ బ్లౌజ్ అవ్వచ్చు. జాయింట్లు ఉన్నప్పుడు జాయింట్లు వేసుకుని కింద హెమ్మింగ్ బెల్ట్ వేయాలనుకుంటే కింద హెమ్మింగ్ బెల్ట్లు వేసేసుకుని అప్పుడు హ్యాండ్స్కి లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్కి కరెక్ట్గా ఇలా సెంటర్ పాయింట్ని కట్ చేసి కటింగ్ పెట్టి ఇలా ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ చూస్తున్నారు కదా, మీకు మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి వచ్చింది. అలాగే ఈ హ్యాండ్ది ఇలా పెట్టాం అంటే లైనింగ్లు బయట వైపుకు ఉన్నాయి, లోపల వైపుకు మెయిన్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. సరేనా. ఇప్పుడు లోతు తీసుకుంటే మీకు హ్యాండ్ గడబడ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే కాకుండా ఎప్పుడైనా ఇటువైపు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కన్నా కిందకు వచ్చేస్తుంది అప్పుడప్పుడు. అలాంటప్పుడు అటువైపే మనం లోతు తీసామనుకోండి, అది ఆ కట్లోని మనకి పోద్ది. అది 2 విధాలుగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ సెంటర్ నుంచి మార్కింగ్ చేసి ఇటువైపు అయితే ఇటు తీయచ్చు, అటువైపు అయితే అటు తీయచ్చు. మనకి ఎటువైపు అన్నా సరే లోతు తీసుకుంటాం. ఆ లోతు తీసిందే ఫ్రంట్ పార్ట్కి వస్తుంది. సరేనా. ఇప్పుడు ఈ సెంటర్ దగ్గర నుంచి 2 ఇంచులకి ఖర్చులు మార్క్ చేయాలి. అలాగే అటువైపు నుంచి బ్లౌజ్ ఖర్చులు 2 ఇంచులకు మార్క్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ ఇంచి టేప్ నిలబెట్టి ఈ ఇంచి టేప్ చివరిది ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేస్తే సెంటర్ పాయింట్ వస్తుంది. ఇక్కడ నుంచి ఏ సైజ్ వాళ్ళకన్నా సరే అరేంజ్ అన్నది మనం ఇలాగా షేప్ తీసి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్కి ఇలాగా కలిపేసుకోండి. ఇప్పుడు కటింగ్ చేసి ఇప్పుడు మీరు బ్లౌజ్కి అటాచ్ చేశారనుకోండి, మీకు బ్లౌజ్ హ్యాండ్స్ తారుమారు అవ్వవు. అలాగే లైనింగ్ జాయిన్ చేసుకున్నప్పుడు ఈ పార్ట్కి జాయిన్ చేయాలా, ఈ లైనింగ్ తీసుకెళ్ళి ఆ హ్యాండ్కా ఈ హ్యాండ్కా అని ఏ కన్ఫ్యూజ్ లేకుండా ఏ హ్యాండ్కైనా ఏ లైనింగ్ అన్నా తీసుకెళ్ళి జాయింట్ చేసేయచ్చు. సరేనండి. ఇప్పుడు చూడండి, ఇలా నేను మార్కింగ్ ఎందుకు పెడుతున్నానంటే మీకు కనిపించడం కోసం. తర్వాత ఇప్పుడు ఇలా ఓపెన్ అయింది కదా, ఇక్కడ మళ్ళీ మిషన్తోని ఒక కుట్ట అన్నది మనం వేసేసుకోవాలి. అప్పుడు మీకు హ్యాండ్కి జాయింట్ చేసే అంటే బాడీకి హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. సరేనండి. ఇప్పుడు ఇలాగే 2 వైపులా కూడా మనం ఇలా ఓపెన్ అయిపోయింది కదా, మళ్ళీ ఒక కుట్ట అనేది వేసుకుంటాం. ఎక్కడైనా సరే షేప్ తీసినప్పుడు నీట్గా పైన రౌండ్ షేప్ వచ్చేటట్టు చూసుకోవాలి. సరేనా. ఇప్పుడు ఇలాగా లైనింగ్ ఒకవైపే ఉండేటట్టు పెట్టుకుని ఎదురెదురుగా హ్యాండ్స్ని ఇలా పెట్టుకుంటే చూసారా కట్స్ అన్నవి ఒకవైపుకే వచ్చాయి. అలాగే ఒరిజినల్ పీస్లు పైవైపు పెట్టినా ఇంకా అలాగే వస్తాయి. ఇలా పెట్టి చూసుకున్నా మీరు చూసారు కదా, కట్ అన్నది 2 ఒకవైపుకే వచ్చాయి ఎదురెదురుగాని. ఇలా వస్తే మీకు 2 ఫ్రంట్ వైపుకి వచ్చాయని అర్థం. సరేనండి. ఈ రకంగా కొన్ని టిప్స్ పాటించారు అంటే మనకి టైలరింగ్ అన్నది ఈజీ అవుతుంది. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్లోనే ఆన్లైన్ క్లాసెస్, బ్లౌజ్ క్లాసెస్ అలాగే డ్రెస్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి. నేను స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు నేను చెప్తాను.